హలో దే గాయ్స్, నేను తౌసీఫ్ హెపత్ వరంగల్ నుండి. సో ఇవాళ ఒక వీడియో నేను చేయబోతున్నాను. నా ఒక ఫ్రెండ్ అడిగాడు ఈ వీడియో చేయమని. విచ్ బైక్ ఈజ్ బెటర్, ది ట్రయంఫ్ స్పీడ్ T4 ఆర్ ది హోండా CB350RS? మనం కనుక ఈ బైక్స్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా చాలా డిఫరెంట్ బైక్స్ ఉన్నాయండి. ఎందుకంటే ట్రయంఫ్ is a kind of short stroke engine, right? Honda is a long stroke engine. సో నేను ఈ కంపారిజన్ ఎందుకు చేస్తున్నానంటే బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక డెసిజన్. ఎందుకంటే మనం తెలంగాణ ఆంధ్రాలో రైడ్ చేసేటప్పుడు చాలామంది ఒక టర్మ్ గురించి కూడా కన్సిడర్ చేస్తారు, అదేంటంటే మైలేజ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రయంఫ్ స్పీడ్ T4 తీసుకుంటే అది 400cc బైక్. ఇట్స్ లైక్ కాంప్రమైజ్డ్ వర్జన్ ఆఫ్ ది ట్రయంఫ్ స్పీడ్ 400 అనమాట. ట్రయంఫ్ స్పీడ్ 400కే ట్రయంఫ్ కంపెనీ వాడు ఏం చేశాడంటే కాస్ట్ కటింగ్ చేసి దాదాపు ఒక 9 bhp తక్కువ చేసి, రైట్, దానికి మార్కెట్లకి లాంచ్ చేశాడు. ప్లస్ ట్రయంఫ్ స్పీడ్ T4, రైట్, దాంట్లో మనకి ఏంటంటే రైడ్ బై వైర్, ట్రాక్షన్ కంట్రోల్ రాదు లాజికల్గా చెప్పాలంటే. ఆ ఫీచర్ నాకు తప్పకుండా ఇంపార్టెంటే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు చాలాసార్లు టైర్స్, రైట్, స్కిడ్ మామూలుగా ఓవర్ రొటేట్ అయ్యి ట్రాక్షన్ కంట్రోల్ విల్ కంట్రోల్ ది ట్రాక్షన్. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. పొరపాటున ట్రాక్షన్ కంట్రోల్ లేకుంటే పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం కొంచెం పైకి ఎక్కిస్తున్నాం, మంది ట్రాక్షన్ లూజ్ అయితే పడిపోవడే ఉంటుంది, మనం కాలు పెట్టినా కాలు జారిపోతుంది. సో దట్ ఈస్ వన్ పాయింట్ విచ్ ఐ డిడ్ నాట్ లైక్ అబౌట్ ద ట్రయంఫ్ T4. ఇంకొక పాయింట్ ఏంటంటే ట్రయంఫ్ స్పీడ్ T4 ట్యాంక్ కెపాసిటీ అండ్ మైలేజ్. నేను ముందే చెప్పాను, చాలామంది తెలంగాణ ఆంధ్ర నుండి మైలేజ్ కన్సిడర్ చేస్తారు. అండ్ నేను హోండా CB350RS దాదాపు 2 years కంటే ఎక్కువ అవుతుంది నేను కొని. ప్రతిసారి నేను చెప్తున్నాను కదా, అసలు నాకు మైలేజ్ గురించి టెన్షనే ఉండదు. ఎందుకంటే 40 పైన ఇస్తుంది హైవేలో. ఈకో మోడ్లో నడిపితే, ఈకో మోడ్ అంటే 4th gearలో మనం 80 to 90 కాన్స్టెంట్గా నడిపితే పక్కా 40 పైగా వస్తుంది, అంత లావు టైర్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి హోండా CB350RSలో పెద్ద ట్యాంక్ ఉంది, 15 లీటర్ల ట్యాంక్, ప్లస్ బెటర్ మైలేజ్. సో లెస్ రీఫ్యూలింగ్, రైట్, మోర్ మైలేజ్. అది ట్రయంఫ్ స్పీడ్ T4లో అది షార్ట్ స్ట్రోక్ ఇంజిన్. మామూలుగా షార్ట్ స్ట్రోక్ ఇంజిన్స్కి మైలేజ్ ఎక్కువ రాదనమాట, రైట్? సో ఆ పాయింట్లో CB350RS బెటర్. హైనెస్ అయిన RS అండ్ CB350 కూడా ఈ ఆస్పెక్ట్స్లో బెటర్ ఉన్నాయి దేనికంటే ట్రయంఫ్ స్పీడ్ T4 కంటే. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక చాలా స్ట్రేంజ్ థింగ్ ఏమనిపించిందంటే ట్రయంఫ్లో మొన్న బాలసముద్రం వరంగల్లో నేను ఆటో ఎక్స్పో అంటే వెళ్ళాను. అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉండే ట్రయంఫ్, అతను చాలా మంచి మనిషి. అతను ఏమన్నాడు అంటే సర్వీస్ ఇంటర్వెల్ ప్రతి 16,000 కిలోమీటర్ గట. ఐ వాజ్ షాక్, 16,000 కిలోమీటర్, లైక్ ఏ ఇంజన్ ఆయిల్ నడుస్తుంది అంత డ్యూరేషన్? ఐ వాజ్ షాక్ టు లిసన్, రైట్? మామూలుగా ఒక 2-wheelerకి దాదాపు 4,000-5,000, 6,000 మహా అంటే ఒక 6,500 కిలోమీటర్స్లనే ఆయిల్ మొత్తం పాడైపోతుంది. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి 5,000 కిలోమీటర్స్కి ఒకసారి చెకప్ ఉంటుంది సార్ బైక్. సరే, ఓకే, కానీ నాకేమనిపించింది అంటే ఇట్స్ నాట్ ద రైట్ థింగ్, చాలా స్ట్రేంజ్ అది 16,000 సర్వీస్ అంటే, రైట్? సో పవర్లో మనం కనుక మాట్లాడితే నో డౌట్ ట్రయంఫ్ స్పీడ్ T4 పవర్ ఎక్కువ ఉంది. కానీ నేను ముందు చెప్పినట్టు మైలేజ్ పరంగా మీరు చూస్తే, ఎందుకంటే చాలామంది మైలేజ్ కూడా కన్సిడర్ చేస్తారు. అంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ 50 ఫ్రమ్ 350cc ఆర్ 400cc బైక్, కానీ చెప్తారు మినిమం ఒక 30-35. చాలామంది అంటారు పల్సర్ 200 NS కొన్నప్పుడు, KTM డ్యూక్ కొన్నప్పుడు ఈ మాట అంటారు, మైలేజ్ ఒక 35 అయినా ఉండాలని. ఆ 35 అనేది మీకు హోండా CB350RS మినిమం ఇస్తుంది సిటీలో. హైవేలో నేను చెప్తున్నాను కదా, ఎన్నోసార్లు నేను అసలు ట్యాంక్ ఫ్యూల్ లైక్ గేజ్ ఉంటుంది కదా, పైకే ఉంటుంది. అది ఎంత పెద్ద లాంగ్ రైడ్ వెళ్ళొచ్చినా అంటే తొందరగా ఖతం కాదు. నాకు కూడా డామినార్ 400 కూడా ఉండేది, దాని మైలేజ్ ఊకే 26, 27, 28, దానికంటే ఎక్కువ ఇవ్వకపోయేది. ఇప్పుడు ఈ బండి కూడా బీయింగ్ ద నేచర్ ఆఫ్ ద డామినార్ 400, ఇంజన్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ డామినార్ అండ్ ద ట్రయంఫ్ స్పీడ్ T4, కానీ మైలేజ్ అనేది మీకు అంత రాదండి, రైట్? సో దాదాపు దాని ప్రైస్ 1.99 lakh ఇప్పుడు కొంచెం తగ్గించింది కంపెనీ. మేబీ ఆ స్టాక్ క్లియరెన్స్ కావచ్చు, లైక్ ఫర్ ట్రయంఫ్. అయితే మొత్తం కలిపేసి యాక్సెసరీస్తో సహా బండి నాకు తెలిసినంత వరకు ఒక 2,60,000 దాకా ఉంటుంది. ఆల్మోస్ట్ ద సేమ్ ప్రైస్ ఆఫ్ హోండా CB350RS. సో మనకి
ఇంకా మనం మాట్లాడుకుంటే ట్రయంఫ్ స్పీడ్ T4 యాక్చువల్గా అది 400cc బైక్ లాగా కనబడతలేదు. నిజంగా చెప్పాలంటే ఇట్ డజంట్ లుక్ లైక్ అ 400cc బైక్. అదే మీరు హోండా CB350RS తీసుకుంటే ఇట్ యాక్చువల్లీ లుక్స్ లైక్ అ 400cc బైక్. కానీ ట్రయంఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అది మాత్రం నేను ఆ మాట రివ్యూ అంటే ఎలా ఉండాలి, ఫ్యాక్ట్కి ఫ్యాక్ట్ లాగానే చెప్పాలి, రైట్? దాంట్లో హోండా అంటేనే బెటర్, ట్రయంఫ్ వేస్ట్ అని నేను చెప్పలేను. బికాస్ ఆ బైక్స్ కూడా కొనేటోళ్ళు ఉన్నారు చాలామంది కదా. కానీ టైర్ సైజ్ ట్రయంఫ్ స్పీడ్ T4కి 140 సెక్షన్ టైర్ ఇచ్చాడు. మనకి హోండా CB350RSకి సైడ్ వాల్ చాలా లావ్ ఉంది, ప్లస్ 150 mm టైర్. అయితే లుక్స్ పరంగా చూస్తే CB350RS లుక్స్ మచ్ బిగ్గర్ దాన్ ది ట్రయంఫ్ స్పీడ్ T4, రైట్? ప్లస్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే 2 బైక్స్ కూడా వస్తుంది, అసిస్టెంట్ స్లిప్ క్లచ్ 2 బైక్స్ కూడా వస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ మనం కనుక చూసుకుంటే ట్రయంఫ్ కంటే తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్ మనకి హోండా CB350RS ఆర్ హోండా హైనెస్కి ఉంది. సో దట్స్ అగైన్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ హోండా. తర్వాత మనం చూసుకుంటే ఓవరాల్ లుక్ అండ్ రోడ్ ప్రెజెన్స్ ఇక్కడ కూడా నాకు హోండా హైనెస్ అండ్ CB350 అండ్ RS ఎక్కువ మంచిగా అనిపించాయి, బెటర్. బికాజ్ ఫైర్ రింగ్ టైప్ LED ల్యాంప్స్ ఉంటాయి కదా హైనెస్కి, అసలు చాలా యూనిక్ లుక్ ఇస్తాయండి. అవి పాత హార్లీ డేవిడ్సన్ బైక్స్కి వచ్చేది. దానివల్ల హోండా హైనెస్ అండ్ హోండా CB350 అండ్ ఈవెన్ RSకి అయితే మనకి ఫ్లాట్ LED ఇండికేటర్స్ వస్తాయి. దానివల్ల లుక్ చాలా ఎన్హాన్స్ అయింది. ప్లస్ హోండా CB350RSలో మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అది ట్రయంఫ్ స్పీడ్ T4లో లేదు. ఒక చాలా ఇంపార్టెంట్ ఫీచర్ నేను చెప్పినట్టు. ఇంకొకటి మనం కనుక చూసుకుంటే ఇక్కడ మెయింటెనెన్స్ కాస్ట్స్ అండ్ స్పేర్స్ నేనేం చేశాను అంటే లైక్ ట్రయంఫ్ అఫీషియల్ సైట్ మీద వెళ్ళి చాలాసార్లు చూశాను. ద స్పేర్స్ అంటే యాక్సెసరీస్, నాట్ స్పేర్స్, యాక్సెసరీస్ ట్రయంఫ్ కొంచెం ఎక్కువ లైక్ ధర ఉన్నాయి, రైట్, కంపేర్డ్ టు ద హోండా, రైట్? మోర్ ఓవర్ మనం కనుక చూసుకుంటే ఇప్పుడు పొరపాటున ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ బెటర్ మోటార్ సైకిల్ విత్ ఇన్ అ రేంజ్ ఆఫ్ 2.6 lakh, విచ్ వన్ ఇస్ ద బెటర్? ఆనెస్ట్గా చెప్పేది ఇట్స్ అప్ టు యూ. బట్ చాలా ప్రాక్టికల్గా మనం చూసుకుంటే ఇక్కడ ది హోండా CB350RS మేక్స్ మోర్ సెన్స్. ఎందుకంటే మైలేజ్ నేను చెప్పినట్టు చాలామంది మైలేజ్ కూడా కన్సిడర్ చేస్తారు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, రైట్? ఎస్పెషల్గా లిమిటెడ్ బడ్జెట్ ఉన్నోళ్ళు ఆర్ ఎల్స్ పేరెంట్స్ కొంచెం రెస్ట్రిక్షన్స్ పెడతారు, నీకు ఈ రోజుకి ఇంతే డబ్బులు ఇస్తాను పెట్రోల్ కోసం. సో అలాంటి సిచ్యువేషన్స్లో బెటర్ గో విత్ ద హోండా CB350RS అండ్ ట్రస్ట్ మీ, it is in fact clearly the best 350cc motorcycle I've ridden, right, in my life. That is why a test ride chesina tarvatne I owned it. But when it comes to power and aggression, people, the Triumph Speed T4 is more powerful. 31.6 bhp ante 30.6, almost 31 అనుకోవచ్చు మనం. మనకి హోండా 350RS is somewhere around 21. సో ఒక 10 bhp ఎక్కువ ఉండేసరికి నో డౌట్ ఎక్కువ పవర్ కానీ తక్కువ మైలేజ్. ఇక్కడ డీసెంట్ పవర్ బట్ బెటర్ మైలేజ్, రైట్? ఇంకా మనం వేరే బైక్ కనుక చూసుకుంటే ఒక 20-30 వేలు ఎక్కువ పెట్టుకుంటే యూ గెట్ 2 better motorcycles from both the brands. From Honda you get the CB300R, from Triumph you get the Speed 400. So ఇక్కడ 300R is 31 bhp and the Speed 400 is somewhere around 40 bhp. కానీ both bikes are simply amazing. You can test ride by yourself and you can finally decide. కానీ ఆ స్పీడ్ 400 ధర దాదాపు 3 లక్షలు ఉంది ఆన్ రోడ్. ఐ థింక్ ది హోండా CB300R కాస్ట్స్ ఒక 15,000 దాదాపు తక్కువ ఉంది. సో కానీ హోండా CB300R యూనిక్ థింగ్ ఏంటంటే రిలయబుల్ ఇంజిన్. తప్పకుండా ట్రయంఫ్ కంటే ఇంకా మోర్ రిలయబుల్ హోండా ఉంటుంది, రైట్? బికాస్ Japanese, right, are always ahead. Not just Honda, you can even take Kawasaki and Yamaha. They are better in terms of reliability compared to Triumph. So, that is how it is, people, all right? So, video ganaka nachite like cheyandi, emana comments unte or recommendations unte meeru comments section la type cheyochu, all right? So, a bike is the winner. Well, in my opinion, the Honda CB350RS is a better bike on the whole. In many aspects, Triumph is better in terms of power and looks lo kuda 350RS నాకు నచ్చింది. So that's it for today. All right, God bless, goodbye.